హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి నా మినీ వ్లాగ్. నో 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 పెద్ద వ్లాగ్. ఎందుకంటే ఇది వచ్చేసరికి మా తిరునాల, మా ఊరి తిరునాల ఫుల్ వ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నాను నేనైతే. సో లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ మీకు తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊరి తిరునాల వ్లాగ్ అని. సో మా ఊరి తిరునాల వచ్చేసరికి ఎలా జరుగుతుంది, ఏం చేస్తారు అని చెప్పి మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను, నేను చూపిస్తాను కూడా. శ్రీరామనవమి రోజు కళ్యాణం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మాకు తిరునాల అనేది స్టార్ట్ అవుతుంది. శ్రీరామనవమి రోజు ఈవినింగ్ నుంచి ఇక 5 days వరుసనే మా ఊరు తిరునాల అనేది. శ్రీరామనవమి రోజు నుంచి తిరునాళ్ళకి 5 days. మాకంటూ పర్టికులర్ డేట్ అంటూ ఉండదు మా ఊరు తిరునాళ్ళకి. శ్రీరామనవమి దగ్గర నుంచి కౌంట్ అనమాట 5 daysకి. ఇది మా ఆచారం అనమాట. శ్రీరామనవమి రోజు ఎవరు నాన్ వెజ్ తినరు బేసిక్గా. కాకపోతే మా ఊర్లో వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ముత్యాలం తల్లికి ఇలా కోడిని పెట్టుకుంటాం అనమాట. ఇది ఇట్లా మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసరికి మా అమ్మమ్మ మా తాతయ్య పెడుతుంటే నేను కూడా అట్లా చూద్దామని వెళ్ళాను. పెరుగన్నం పెట్టి ఇట్లా కోడిని బలిస్తారనమాట. కళ్ళును కూడా అక్కడ పోస్తారు. ఇంకా కోడిని అలా కోసిన తర్వాత ఆ హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ మీద కళ్ళు పోస్తారు. పోసి పలకమ్మ పలకంటే 3 times పలుకుతుంది. నిజంగా పలుకుతుంది అది. అది చూసినప్పుడు భలే అనిపిస్తుంది. ఇంకా సక్సెస్ఫుల్గా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే వచ్చేసరికి ఏం చేస్తారంటే ముత్యాలమ్మ దిబ్బని ఉంటుంది మా ఊర్లో. ఇంకా అక్కడికి వెళ్ళి పెద్ద ముగ్గేస్తారు, అమ్మవారి బొమ్మ వేస్తారు. పెద్దగా ముగ్గేసిన తర్వాత మార్నింగ్ నుంచి మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. ఇట్లా గారుల దండ, మేకని కానీ కోళ్ళని కానీ ఇట్లా మొక్కుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు అందరిది కూడా మొక్క అయిపోయిన తర్వాత ఊళ్ళోకి తీసుకొస్తారు అమ్మవారిని. ఇట్లా ఊర్లోకి తీసుకొచ్చే ముందు ఏంటంటే మనం ఏ పని చేయకూడదు, అమ్మవారికి ఎదురు రావాలి. ఎదురు వచ్చిన తర్వాత ఏదైనా చేయాలి. సో ఇక్కడ మేము కూడా ఇట్లా బిందెతో నీళ్లు వారబోసి కొబ్బరికాయ కొట్టాలి. ఇట్లా కొట్టిన తర్వాత మేము ఏ పనైనా చేస్తాము. అది రూల్ అనమాట మా ఊర్లో ఆచారం. ఎప్పటి నుంచో ఇట్లా మేము పాటిస్తూనే ఉంటాము. అది చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఆ ముత్యాలం దిబ్బకాడ అనేది చాలా బాగా చేస్తారు ముగ్గేసి. యాక్చువల్లీ అది మార్నింగ్ 1 నుంచి చేస్తారు 5 దాకా. 6కి అనేది ఇట్లా ఊళ్ళోకి రావడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే మనం లేవలేదనమాట, ఆడ పోలేదు. ఇంకా ఆ రోజు నుంచి ఇక వరుసనే అమ్మవారికి చీరలు ఇవ్వటము, సారీ, మొక్కులు ఏమైనా ఉంటే చెల్లించుకోవటము అట్లా చేస్తూ ఉంటారు. ఇది సెకండ్ డే వచ్చేసరికి. రోజు డైలీ ఇస్తూనే ఉంటారు. ఇంకా సెకండ్ డే వచ్చేసరికి మా ఊర్లో ఇంకొంతమంది ఇట్లా మొక్కుంటే చెల్లించుకుంటున్నారు. అండ్ మార్నింగ్ అయినా నైట్ అయినా ఫుల్ డీజే పెట్టి భలే చేస్తారు. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చాలామంది పెట్టుకున్నారు. ఇక్కడ చాలా మంచిగా చేస్తారనమాట. యాక్చువల్లీ థర్డ్ డే వచ్చేసరికి అమ్మవారికి ఊరంతా కలిసి బిందులతో స్నానాలు చేపిస్తారనమాట, అభిషేకం టైప్. కాకపోతే ఇయర్ ఎందుకో అది జరగలేదు. బట్ ఎందుకు చేయలేదో నాకు కూడా రీజన్ తెలియదు. కానీ ఎవ్రీ ఇయర్ అది చేస్తారు. చాలా బాగుంటుంది అనమాట. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క గడప నుంచి అమ్మవారికి అభిషేకం చేయడానికి వాటర్ తీసుకెళ్తాము, పసుపు వాటర్ అనమాట. బట్ ఆ ఈవెంట్ ఈసారి జరగలేదు. బట్ నేను చాలా మిస్ అయ్యాను. కానీ చాలా బాగుంటుంది అది. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత అది థర్డ్ డే జరుగుతుంది. ఫోర్త్ డే వచ్చేసరికి అమ్మవారు మా ఇంటికి వస్తారు. లైక్ ఎట్లా అంటే పావనం అనమాట. ఈ స్టార్టింగ్ శ్రీరామనవమి దగ్గర నుంచి వరుసనే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గడపకి అమ్మవారు వెళ్తారనమాట. వెళ్ళి పూజలు చేయించుకుంటారు. అంటే పాలలు ఉంటాయి కదా సపరేట్గా, రోజుకి ఒక పాలం అంటూ ఇట్లా తిరుగుతూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. తిను మా మావయ్యల అమ్మాయి అనమాట. వీళ్ళు వచ్చేసరికి తిరునాళ్ళకి వచ్చారు. వీళ్ళనే కాదు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ఎక్కడున్నా కానీ మా ఊర్లో సంక్రాంతికే కాదు ఇట్లా తిరునాళ్ళకి కూడా ఖచ్చితంగా అందరు వస్తారు. బికాస్ దే డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 4th డే అమ్మవారికి నీళ్లు వారబోస్తామని చెప్పాను కదా, ఇంటికి వస్తారు. ఇంకా ఆ టైం వచ్చేసింది అనమాట. ఫైనల్లీ ఇంట్లో అమ్మవారు ప్రతి ఒక్క గడపకి వస్తారు. ఇప్పుడు మా ఇంటికి అనమాట 4th డే. అసలు విచిత్రం ఏంటంటే ఈ ఉన్న 3 days అంట ఊరంతా తిరుగుతుంది. బట్ ఊరంతా తిరుగుతారు అమ్మవారు. బట్ తిరునాళ్ళ డే వచ్చేసరికి మా ఇంటికి వస్తారు. అండ్ తిరునాళ్ళ డే రావడం అంటే చాలా ఇష్టం అసలు. ఇట్లా గాజులు, కొబ్బరికాయ, పువ్వులు, సారీ టైప్, చిన్న సారీ టైప్ ఇస్తామన్నమాట. సో ఇంకా వాటర్ పోస్తాము, యాప నీళ్ళు, పసుపు ఇవన్నీ కలిపి. ఇది వచ్చేసరికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ. సో వాళ్ళు ఇక్కడ కూడా చీర పెట్టారు. చాలా బాగా చేశారనమాట. చూసారు కదా, ఇక్కడ ఇట్లా నీళ్ళు వారబోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తాము. సో ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరునాళ్ళ రోజు మా అన్నయ్య వాళ్ళకి పోతు అనేది మొక్కుంటే అది చెల్లించుకుంటున్నారనమాట. ఇంక ఇలా వెళ్ళాము గుడికాడికి. మార్నింగ్ ప్రతి ఒక్కరు ఇస్తారు. యాక్చువల్గా తిరునాళ్ళ రోజు చాలామంది ఇస్తారు. అండ్ వీళ్ళు ఇట్లా ఇస్తానికి కొంతమంది పిలుస్తారనమాట. ఇక సో మమ్మల్ని కూడా పిలిచారు. సో మేము వెళ్ళాము. ఇంకా మార్నింగ్ అంతా షాప్స్ ఏం పెట్టలేదు. ఇదే వచ్చేసరికి మా ఊరి గుడి అనమాట. చాలా బాగుంది. అండ్ ప్రవర్ రెడీ అయిపోయింది. సో ఇంకా ఏం పెట్టలేదు. సో బాగుంది. కానీ ఇప్పుడు టైం వచ్చేసరికి అందరూ ఇక్కడ పొంగల్ చేస్తారనమాట. ఎవరికైనా అమ్మవారికి పొంగల్ చేసే మొక్కు ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అమ్మవారికి ఎవరైనా సారి పెట్టినా ఏం చేసినా ఇట్లా అమ్మవారు వస్తారు ఎవరికొకరికి.
చూడ్డానికి భయం వేసినా కానీ చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా చాలా బాగుంది. ఈమెకి అమ్మవారు వచ్చిందనమాట. సో ఇంకా అందరు అక్కడ అట్లా ఏదో గులాం జల్లడం లాంటిది, సాంబ్రాణి లాంటివి చేస్తున్నారు. మా ఊరి అమ్మవారు నడివేలమ్మ అమ్మవారు చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు ఆ రోజు. చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా ఈవినింగ్ తిన్నాల టైం అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయాము అందరూ. వచ్చేసరికి నా ఫ్రెండ్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, ఇది మా ఇంటి దగ్గర నుంచే ఎంత చక్కగా కనపడుతుంది అంటే మా ఇంటికి చాలా దగ్గర అనమాట గుడి వచ్చేసరికి, తిరణాలని వచ్చేసరికి. నైట్ టైం మాత్రం సూపర్ ఉంది కదా. దీని వచ్చేసరికి చిరుమాన్ అంటారు. అంటే లాస్ట్లో మీకు చెప్తాను ఖచ్చితంగా. అసలు ఆ మూమెంట్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్తాను నేను. చాలా ఇష్టం నాకు. ఇంకా మనం వెళ్ళింది దేనికోసం, షాపింగ్కి ఇంకా తినటం కోసమే కదా. ఇక నా ఫ్రెండ్స్ వచ్చారు. నా ఫ్రెండ్స్ని ఫోన్ చేసి ఊళ్ళో తిరణాలైనా కానీ వాళ్ళు రావడానికి మాత్రం 2 రోజులు పడుతుంది. ఇంకా ఫైనలీ అయితే అందరూ వచ్చేసారు. ఇక వాళ్ళతో పాటు సరదాగా కాసేపు తిరిగాము. అండ్ ఇది ఊళ్ళో తినాలి కాబట్టి మా అమ్మ పంపించింది వాళ్ళతో, లేకుంటే బయటకు అయితే అస్సలు పంపదు. అండ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నేనైతే అక్కడే ఉన్నాను 6 నుంచి నైట్ 12:33కి వచ్చినాం అనమాట ఇంటికి. ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే అక్కడే ఉన్నాను. నాకు ఫుల్ డ్యాన్సులు పెట్టారు. మాకు ఎవ్రీ ఇయర్ ఇట్లా డ్యాన్సులు పెడతారు. సగం మంది జనాలు వచ్చేది డ్యాన్సులు చూడడం కోసమే నన్ను అడిగితే. కానీ చూడండి మీరే ఎంత క్రౌడ్ ఉందో. నన్ను అడిగితే ఈ క్రౌడ్ చాలా తక్కువ. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వచ్చిన క్రౌడ్కి మా షాప్ ముందు సెంటర్, మా ఊరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు సరిపోవు, బళ్ళు అనేది సరిపోవు, అసలు ఫుల్ వస్తాయి. నేను ఇందాక చెప్పుంటే మీరు వీడియో చూస్తుంటే ఇందాక చెప్పాను నేను చిరుమాను అని. అండ్ ఇది మొక్కున్న వాళ్ళు ఇట్లా బుట్టల్లో గంపల్లో పిల్లల్ని పెట్టుకొస్తారు, మొక్కుకుంటారనమాట సంథింగ్ ఏదో. అలా మొక్కున్న వాళ్ళు ఇట్లా పిల్లల్ని పెట్టుకొచ్చి తీసుకొస్తారు. అండ్ ఈ మూమెంట్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుందని చెప్పి మా అమ్మ నన్ను ఎప్పుడు పంపదు అక్కడికి. అండ్ ఈసారి నేను వీడియో కోసం పక్కా చూడాలని చెప్పి వెళ్ళాను నేను. నాకు అసలు కంట్లో నుంచి ఏడుపు వచ్చింది ఆ మూమెంట్ చూసినప్పుడు. ఎందుకంటే అసలు ఆ క్రౌడు అది తీసుకెళ్లేటప్పుడు ఫుల్ తోసేసుకుంటారు. అక్కడ ఎవరైనా ఉంటే అసలు జనాలు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత నాకు చెప్పడానికి కూడా వస్తలేదు, అంత బాగా చేస్తారనమాట అమ్మవారి కోసం. అది చిరుపోతులు అని ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి ఇట్లా ఊరేగించి మొక్కు కోసం వదిలేస్తారు ఊళ్ళో. అండ్ అవి ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ అవి చూడండి మీరు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తారంటే అసలు మీకు కనిపించదు కూడా కనిపించదు, అంత ఫాస్ట్గా వెళ్తారు. వచ్చేసరికి నైట్ 1కి చేస్తారనమాట. యా, దిస్ ఈజ్ మై తిరునాల వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి నాకు. అలానే మీ ఊర్లో తిరునాలు ఎలా చేస్తారో, లేకపోతే మీరు మా ఊరు విజిట్ చేశారో లేదా కూడా నాకు కామెంట్ చేసేయండి. అండ్ నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.